టెంపుల్ సిటీ తిరుపతిలో ఇప్పుడు మరో వివాదంపై రచ్చ నడుస్తోంది. తిరుపతి 1 ప్రాజెక్టుకి కేటాయించిన 22 ఎకరాల ప్రభుత్వ భూముల వివాదంపై సర్కార్తో ఢీ అంటోంది వైసీపీ. విలువైన భూముల్ని అనుభవం లేని సంస్థలకు కారు చౌకగా కట్టబెట్టారని, దీని వెనకాల వందల కోట్ల అవినీతి దాగి ఉందని వైసీపీ అంటుంటే, ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని టీడీపీ అంతే బలంగా తిప్పికొడుతోంది. ఈ అంశంపై ఎలాంటి చర్చకైనా కూడా తాము సిద్ధంగా ఉన్నామని అధికార పార్టీ సవాల్ విసురుతోంది. తిరుపతిలోని దామినేడు దగ్గర తిరుపతి 1 ప్రాజెక్టు కోసం కేటాయించిన 21.10 ఎకరాల భూములపై అధికార కూటమి వైసీపీ మధ్య రాజకీయ యుద్ధం మొదలైంది. ప్రభుత్వం తన పర్యాటక విధానం 2024-29లో భాగంగా 1226 కోట్ల పెట్టుబడి, 1500 మందికి ఉపాధి లక్ష్యంతో దివ్యశ్రీ హోల్డింగ్స్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు ఈ భూమిని కేటాయించింది. ఇందులో 5 స్టార్ హోటల్స్, థీమ్ పార్కులు, 5000 మంది సామర్థ్యంతో కూడిన ఎంఐసిఈ కాంప్లెక్స్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. అయితే సబ్ రిజిస్ట్రార్ విలువ ప్రకారం 1000 కోట్ల రూపాయలు ఉన్న భూమిని 90 కోట్ల రూపాయలకు దారాదత్తం చేశారని, దీని వెనుక 400 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ డీల్ వెనుక మంత్రి నారా లోకేష్ హస్తం ఉందని, 15 ఏళ్ల జీఎస్టీ మినహాయింపు వంటి రాయితీల ద్వారా ఆ సంస్థలకు 1400 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. 1000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమిని 22 ఎకరాల ఆ స్థలాన్ని 94 కోట్ల రూపాయలకు తెగనమ్మేస్తోంది. దీని వెనుక సూత్రధారి, పాత్రధారి నారా లోకేష్ గారని లోకమంతా కూడా అనుకుంటోంది. తిరుపతి 1 ప్రాజెక్టుకు భూముల కేటాయింపుపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను కూటమి సర్కార్ తప్పుపడుతోంది. భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడేవన్నీ అబద్దాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మండిపడ్డారు. 1000 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని 94 కోట్ల రూపాయలకి ఇచ్చారనడం పచ్చి అబద్దమని, ప్రభుత్వ ధర ప్రకారమే పారదర్శకంగా భూ కేటాయింపులు జరిగాయని స్పష్టం చేశారు. భూముల కేటాయింపులు ఎలాంటి అవినీతి జరగలేదని, దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని భూమునకు సవాల్ విసిరారు. కరుణాకర్ రెడ్డి గారు, అక్కడ వాల్యూ కనుక్కోండి. మా పెద్ద ఆయన ఏది చేసినా పారదర్శకంగా క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్ తీర్మానం ప్రకారం చేశారు. మీరు చెప్పే ప్రకారంగా మీరు రండి, జెరూసలంకి వెళ్దాం, మీరు ప్రమాణం చేయండి ఇంత అవుతుందని, మీకు ఇష్టదైవం జెరూసలంకి వెళ్దాం. టూరిజం డెవలప్మెంట్లో భాగంగా నిబంధనల ప్రకారమే భూములు కేటాయిస్తే భూమన కరుణాకర్ రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం టెంపుల్ సిటీని అన్ని విధాల అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తుంటే, భూములు మాత్రం కావాలనే అడ్డంకులు సృష్టిస్తూ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని దివాకర్ ఆరోపించారు. అసలు ఏమైనా ఐడియా ఉందా, అవగాహన ఉందా? ఏదంటే అది మాట్లాడతారు. ఈరోజు మా నాయకుడు లోకేష్ గారికి బ్రైబ్ తీసుకునేటువంటి అవసరం లేదు, అలవాటు లేదు, అట్లాంటి ఆలోచన ఏదో కూడా రాదు. ఏది చేస్తానో కూడా సరే, అది 1000 కోట్లు మాకు మీ పార్టీ వాళ్ళు చెప్పారు, మాకు అందరికి ఇన్ఫర్మేషన్ ఉండదు అంటే, సుమారుగా ఇక్కడ ఎక్కడైనా మీకు తెలిసి తిరుపతి సరౌండింగ్స్లో 70 నుంచి 100 కోట్ల రూపాయలు ఎక్కడైనా ఉందా? మొత్తానికి టెంపుల్ సిటీ తిరుపతిలో తిరుపతి 1 ప్రాజెక్టు చుట్టూ ముదురుతున్న ఈ భూ వివాదం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పెట్టుబడులకు అనుకూలంగా విధానాలను అమలు చేస్తున్న ప్రభుత్వం ఏపీ టూరిజం పాలసీని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగానే తిరుపతి కలెక్టరేట్ ఎదురుగా ఉన్న 22 ఎకరాల భూమిని 2 ప్రాజెక్టులకు కేటాయించింది. 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కారు చౌకగా అర్హత లేని కంపెనీలకు కట్టబెట్టిందంటూ వైసీపీ ఆరోపిస్తోంది. అయితే టీడీపీ మాత్రం వైసీపీ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. పారదర్శకంగానే భూముల కేటాయింపు కొనసాగిందని చెబుతోంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, TV9, తిరుపతి.